వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీకు ఒక ఆడియో ఒకటి వైరల్ అవుతుందండి. ఓకే, అది మీకు వినిపిస్తాను. మన పాస్టర్ అజయ్ ఒక కామెంట్ చేశారు. అజయ్ ఎవరండి? ఎర్రప్ప ఓకే, ఎర్రప్ప అంటే తెలుసు. ఓ ఆడి పేరు ఎర్రప్ప, అజయ్ కాదు. మరి అజయ్ అని అంటారు. ఆడి పేరు మద్దిశెట్టి ఎర్రప్ప అండి. ఇప్పుడు ఎర్రప్ప అంటే కొంచెం ఎర్రాడు అన్నట్టుగా ఉంది కదా, అందుకని చెప్పేసి పేరు మార్చుకొని అజయ్ అని పెట్టుకున్నాడు స్టైల్గా. ఓకే, అదే సినిమాలో బ్రహ్మానందం గారు అంటారు చూడండి, ఎరా మీ ఇంటి పేరు ఏంటారు పిల్లి, అదంత పవర్ఫుల్గా లేదని పేరు చివరి సింహాన్ని పెట్టుకుంటే సరిపోయిందని. అట్టకి వీడి పేరు ఎర్రప్ప. ఆడి ఎర్రతనం బయటపడిపోతుంది మాటల్లోనే కాకుండా పేరులో కూడా అని చెప్పేసి దాని పేరు మార్చుకుని అజయ్ అని పెట్టుకున్నాడు. ఆడి పేరు అజయ్ కాదు. ఓకే ఓకే, అంటే ఇట్లాంటి కామెడీ షోస్ అప్పుడప్పుడు వీడు చేస్తూ ఉంటాడండి. అయితే దీని మీద ఫస్ట్ రియాక్ట్ అవ్వాల్సింది మనం కాదు, తెలంగాణ పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే వాడు ఏమన్నాడు, పోలీసులు ప్రభుత్వం అందరూ వచ్చి ఎర్రప్పగడి ఎంట్రికలు పీక్కెళ్ళారు నా కొడకల్లారా అన్నాడు. పోలీసులను అన్నాడు నా కొడకల్లారా అని, ప్రభుత్వాన్ని అన్నాడు నా కొడకల్లారా అని చెప్పేసి. రేవంత్ రెడ్డి గారు చూసుకోవాలి పౌరుషం ఉంటే, లేకపోతే తెలంగాణ డీజీపీ గారు, కమిషనర్ గారు, లేకపోతే ఖమ్మం సిఐఎస్ఐ ఎవరైతే ఉంటారో వీళ్ళు స్పందించాలా. ఎవరినరా నువ్వు అంది ఎంటికలు పీక్కెళ్ళారని చెప్పేసి, దా కొడకాన్ని కూర్చోబెట్టి మొత్తం పీకుతామని చెప్పేసి కూర్చోబెట్టాలి. మళ్ళీ వాళ్ళు చేయాల, మనం కాదు. ఇప్పుడు మేము రెస్పాండ్ అవ్వాలంటే దాంట్లో ఒక మాట అన్నాడు వీడు, పచ్చటి పంట పొలాల్లోకి పందికొక్కుల్లాగా వస్తున్నారని చెప్పేసి. అరే పచ్చటి పంట పొలం లాంటి భారతదేశంలోకి పందికొక్కుల్లాగా వచ్చింది ఈ మత మార్పిడి మాఫియాగాళ్ళు. ఈ కుక్క వచ్చేసి ఆవు ఉచ్చదాగినట్టు కాదురా అంటున్నాడు. మేము ఆవు ఉచ్చదాగుతున్నామా లేకపోతే గోమయం తింటున్నామా ఇది సెకండరీ. ఆడికిలాగా ఏసు రక్తం తాగుతున్నాము, ఏసు మాంసం తింటున్నాము అనుకుని రొట్టెలు నిన్ను ద్రాక్షరసాన్ని ఏసు మాంసంలాగా రక్తంలాగా ఫీల్ అయ్యి మేము తాగట్లా. వీడు ఏసు రక్తాన్ని తాగుతాడండి, ఏసు మాంసాన్ని తింటాడాడు, తినాలి. వాళ్ళ దేవుడు ఆడికి ఇచ్చాడు ఆజ్ఞ. మరట్ట మేము జస్ట్ గోమూత్రమే తాగుతున్నాం, దానివల్ల గోపు ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు కదా. కానీ వీడు తినే మాంసం వల్ల ఆడి దేవుడి ప్రాణానికే ప్రమాదం. ఆయన సరి చేసుకోమనండి ఆడి బుద్ధిని, ఆడి పండగని, ఆడి మతాన్ని. అంటే వాడు ఏమంటున్నాడు, మక్కెలరగదంతం క్రైస్తవుల జోలికి వస్తే అంటే. ఒరే జోలికి వస్తే ఏంట్రా, వస్తూనే ఉన్నాం, వస్తూనే ఉంటాం కూడా, మేము ఆగం కదా. నువ్వు మక్కెలెరగతనే మగోడు అయితే, లేదు మగోడుతనం ఆడతనం పక్కన పెట్టి నువ్వు మనిషివి అయితే, నువ్వు మక్కెలెరగతనాలనుకున్న రోజున నువ్వు ఏ రోజు వస్తావో చెప్పరా. నువ్వు అంత ఓపెన్గా ఛాలెంజ్ ఇచ్చావు కాబట్టి నేను అంతే ఓపెన్గా ఛాలెంజ్ ఇస్తున్నా. నువ్వు ఏ రోజు వస్తావో చెప్పు. నువ్వు 100 మందితో వస్తావా 1000 మందితో వస్తావా నీ ఇష్టం. నేను ఎంతమందితో రెడీగా ఉంటానో అది నా ఇష్టం. కానీ నువ్వు వస్తాను అని చెప్పి ఛాలెంజ్ చేసి నువ్వు రా కొడక, ఆ రోజు తేల్చుకుందాం లెక్కలో. ఆ తర్వాత నువ్వు మాట్లాడతావా, నెక్స్ట్ డే నుంచి నేను మాట్లాడతానా, ఏదో ఒకటే జరగాల. ఈ లెక్క తేల్చుకుందాం, రమ్మనండి. ఎందుకంటే ఓపెన్ ఆఫర్ ఇంకెవడు ఇవ్వడు. ఎందుకంటే మొదలెట్టిందాడు, మాట్లాడిందాడు. ఆ కుక్క, ఆ ఊర కుక్క మాట్లాడింది. ఆ ఊర కుక్క మురుగుతున్నప్పుడు ఒకసారి అదిలిస్తాం, 2 సార్లు అదిలిస్తాం, 3వసారి మీదకి వస్తుంటే ఏం చేస్తామండి? అదే ఇప్పుడు ఆడికి కూడా జరుగుద్ది. ఎందుకు వీళ్ళు ఈ విధంగా ఎంత రెచ్చగొట్టే విధంగా ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారు? అదే కదా వాళ్ళ డ్రామా అనేదండి. ఇప్పుడు వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు ఖమ్మంలో. ఏమని, నేను కరుణాకర్, అమరప్రసాద్, రాధా మనోహర్, మహాసేన్ రాజేష్ ఈయన్ని చంపడానికి ఏదో చేసేస్తున్నాం అని చెప్పేసి మమ్మల్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి అన్నాడు. నేను కానీ ఆ నలుగురిలో ఎవరైనా కానీ అజయ్ బాబు గారిని చంపేస్తాం, నరికేస్తాం, పొడి చేస్తాం అని చెప్పిన మాటలు ఎక్కడ ఉన్నాయేమో చూపించండి. అజయ్ బాబు గారిని కాదు, ఎవరినైనా సరే చంపండి నరకండి అన్న మాటలు మన ఓటమిటే రోజు వచ్చినాయేమో చూడండి. ఈ కుక్కల కొడుకు ఇప్పుడు మక్కలెరగదంతానంటూ మాట్లాడాడు. ఇంకో ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి మా అన్నలు వేరే తోపులు, మా అన్నలు రాజకీయాల్లో పెద్ద పీకుడుగాళ్ళు, పుడింగిగాళ్ళు, మా అన్నది ఒక్కడిది ఎంత బాగా ఉంటుంది పవరు, మేము మా అన్నలు తలుచుకుంటే అసలు హైదరాబాద్లో ఒక ఏరియాని లేకుండా చేసేయగలం అని చెప్పేసి అన్నాడు. మరి ఈయన్ని అరెస్ట్ చేసి బొక్కలో దోస్తే ఈడన్న జైలు ముందు కూర్చొని కుక్కలు ఏడ్చినట్టు ఏడ్చారు. మరి ఏం పీకారు? పెద్ద పుడింగిగాళ్ళు కదా, చంపేయాల్సింది కదా. మరి పైగా రాజమండ్రిలో పబ్లిక్లో నుంచి ఈయన్ని ఒకసారి ఏమంటే మిమ్మల్ని కూడా చంపేస్తానంటున్నారు కదా, నిజమేనా అని అడిగితే, నా పేరు అజయ్ బాబు, నన్ను చంపేస్తానంటున్నారు, నన్ను ఎవడన్నా దాడి చేయడానికి వస్తే నా కొడకల్లారా మిమ్మల్ని నరికేస్తాను, కనీసం 10 మందిలో 4గురిని తీసుకుపోతాను అని చెప్పేసి లంచ డైలాగులు వేసింది ఆడు. మేం కాదు, మేము ఏ రోజు అలాంటి మాటలు మాట్లాడలేదు, మాట్లాడే ఉద్దేశం కూడా మాకు లేదు. మేము ఎప్పుడు కూడా సిద్ధాంతాన్ని గెలవాలనుకున్నాం. వ్యక్తిని గెలవాలి అనుకుంటే వాడి మీద వాదన గురించి మాత్రమే ఆలోచిస్తాం మేము. ఆ వ్యక్తి మీద భౌతికంగా లేకుండా చేయాలని కాదు. ఎందుకంటే ఈ కుక్క కావచ్చు, లేకపోతే ఇంకో గొర్రె కావచ్చు, ఎవడైనా సరే నిన్న మొన్నటి దాకా హిందువులుగా బతికినోళ్లే.
మళ్ళీ కొన్నాళ్ళకి వీళ్ళు హిందుత్వంలోకి రావాల్సిన వాళ్ళు, హిందుత్వం తప్ప ఈ ప్రపంచానికి మరో శరణాగతి లేదు. కాబట్టి వాళ్ళందరినీ తిరిగి హిందువులుగా మార్చుకోవాలనేది మా తపన తాపత్రయం తప్ప ఒకరిని చంపాలని, చంపి శ్మశానాన్ని నేలుకోవాలని మాకెప్పుడు ఆలోచన లేదు. మా దేవుళ్ళు ఏమి యెహోవా కాదు, అల్లా కాదు. మా దేవుళ్ళు అలా చెప్పలేదు మాకెప్పుడు కూడా.